హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఆఫర్ అండి. ఎవరైతే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అని కలలు కంటున్నారో, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూషన్లో ఉంటున్నారో, మీకోసం ఒక వరంలా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనం అందిస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎన్సీఆర్టీ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకోండి. దిస్ వీడియో ఈజ్ ఫర్ ద బిగినర్స్ సెక్షన్. యూపీఎస్సీ అంటే ఏంటో తెలియకుండా ప్రారంభమవుతున్న ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయవలసిన వీడియోనన్నా. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఎప్పుడైనా కానీ ఎన్సీఆర్టీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాము. అలాగే ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారో కూడా మనం చూస్తామన్న. మీరు ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నారంటే ఒక మనిషికి హార్ట్ బీట్ ఎంత ముఖ్యమో, సో అదే విధంగా మనకి ఎన్సీఆర్టీ అనేది యూపీఎస్సీకి అంతే ముఖ్యమండి. మీరు ఎన్సీఆర్టీని స్కిప్ చేసి యూపీఎస్సీలో మీరు ముందుకు కొనసాగలేరు. అంత ఇంపార్టెన్స్ అనేది ఎన్సీఆర్టీకి ఉంటుంది, అంత క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. ఎవరినైనా అడిగి చూడండి, ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ అని చెప్తారు. అదేవిధంగా ఈ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అనేది 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చాలా 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 ఇంపార్టెంట్. ఎవ్రీ స్టూడెంట్స్ మస్ట్ రీడ్ దిస్ కంటెంట్ అన్న. అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ అనేది మీరు ఖచ్చితంగా చదవాలి. అదే మీ యొక్క స్టడీస్ అనేది ఇంకొద్దిగా ఈజీ చేసే విధంగా మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తాం. 6వ తరగతి నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉంటున్న డీటెయిల్డ్ ఎన్సీఆర్టీ టాపిక్స్ అనేది స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ మీకు అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఫ్యాకల్టీతో, అద్భుతమైన కంటెంట్తో డైరెక్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఫుల్ కంటెంట్ అనేది 15,000 రూపీస్కి అందిస్తున్నాం. ఆ యొక్క కోర్స్ అనేది 5,000 రూపీస్ డిస్కౌంట్తో మనం 10,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అన్న మన దగ్గర అవైలబిలిటీ ఉంటున్న కోర్సెస్. కాకపోతే ఒక సింపుల్ షాకింగ్ న్యూస్ ఏంటంటే 28th ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీలో అనేది ఉంటుంది. అంటే జస్ట్ యూ హ్యావ్ ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే, జస్ట్ 1 డే మాత్రమే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయి ఉన్నారంటే త్వరపడండి. అలాగే మీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన వరంగా అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో కైండ్లీ కీప్ ప్రిపేరింగ్ విత్ ద కంటెంట్. ఓకే గైస్, సో ఇంకా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎన్సీఆర్టీ మాత్రమే కాకుండా అద్భుతమైన కోర్సెస్ అనేది అందిస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ రూపంలో మనం ఆన్లైన్ మెథడ్లో, సో యాప్ అండ్ వెబ్సైట్ మూల్యంగా సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీ చేసే విధంగా ఫ్రమ్ యువర్ హోమ్ మీ ఐఏఎస్ డ్రీమ్ని మీరు నెరవేర్చుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది 48,000 రూపీస్కి మనం ఫుల్ కోర్స్ అనేది కూడా అందిస్తూ ఉన్నాం. ఇది కూడా 1 డే వ్యాలిడిటీ ఉందండి. తర్వాత మీకు సుమారుగా 17,000 రూపీస్ అనేది ప్రైస్ హైక్ అనేది అవుతుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అదేవిధంగా సో ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఉపయోగపడే విధంగా మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా లాంచ్ చేస్తున్నాము. వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటుంది. మీరు రావచ్చు, విజిట్ చేయొచ్చు, టీచర్స్తో కన్సల్ట్ అవ్వచ్చు, మన సురేష్ సార్తో కూడా కన్సల్ట్ అవ్వచ్చు, నాతో కన్సల్ట్ అవ్వచ్చు. తర్వాత మీకు నచ్చితేనే మీరు డిసైడ్ చేసుకుని మీరు కోచింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు అన్న. తర్వాత ఆప్షనల్స్ కూడా మనం ఇక్కడ 5 ఆప్షనల్స్ అనేది అందిస్తూ ఉన్నాము. తర్వాత కరెంట్ అఫైర్స్ క్రాష్ కోర్స్ కూడా నేను మీకోసం అందిస్తున్నాను 5,000 రూపీస్కి. డైలీ మార్నింగ్ 8 AM మన క్లాసెస్ ఉంటుంది. 9 PM అనేది రీషెడ్యూల్ చేసి మార్నింగ్ 8 PMకి షెడ్యూల్ చేస్తున్నాము. సో ఇవి కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇది కాకుండా మీకు ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా మల్టిపుల్ కోర్సెస్, 1 కాదు 2 కాదు, మీ యొక్క డ్రీమ్ జాబ్ మీరు సక్సెస్ అవ్వడానికి గవర్నమెంట్ జాబ్ ఫీల్డ్లో ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్తో, బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీ టీచింగ్తో మీకు ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం అందిస్తూ ఉన్నామండి. సో మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారంటే యూ క్యాన్ ఎంక్వైర్. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చున్నారు చూడండి, ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకైన ఇన్ఫర్మేషన్ వారే అందిస్తారండి. సో వారిని కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సిన కోర్స్ మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హై క్వాలిటీతో, బెస్ట్ ఎవర్ అండర్స్టాండింగ్ మెథడ్స్తో, టీచింగ్ స్కిల్తో మనం అందించే కోర్సెస్ ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు అందుబాటులో అనేది ఉంటుంది. సో గైస్, లెట్స్ గెట్ ఇట్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఒక ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలి, తెలివిగా ఎలా ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ ఆస్కింగ్ మెథడాలజీ ఏంటి అనే విషయాల్ని చెబుతూ నేను మీకోసం ఈ కోర్స్ అందిస్తున్నాను. సో మేము ఎంతో ఎఫర్ట్ వేసి మీకోసం కోర్సెస్ అందిస్తున్నాం కాబట్టి సో మీకు నచ్చిందంటే వీడియో తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. సో వీ కీప్ వ్యూయింగ్ దెమ్, దట్ బికమ్స్ అ స్ట్రెంగ్త్ ఫర్ అవర్ టీచింగ్. ఓకే,
చూద్దాం. సో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూరింగ్ ద కలోనియల్ రూల్ కన్సిడర్ ద ఫాలోయింగ్. నాన్న, కలోనియల్ రూల్ అంటే బ్రిటిష్ మనల్ని పరిపాలిస్తున్న కాలంలో మన ఆక్యుపేషన్ అంటే ఏంటి, మన వృత్తి, ఇండియన్స్ యొక్క వృత్తి ఎలా ఉంది, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ చదివాక మనం ఏంటంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. అంటే ఏంటి, మనం చదివిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏవి అనేది మనము ఆన్సర్ చేయగలగాలి. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో వాటిని బట్టి మనము స్టడీ చేసి ఆన్సర్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్ని బట్టి మీకు ఒక అద్భుతం చెప్తా చూడండి. సో ఏంటంటే చూడండి, ఇక్కడ 1 అనేది 3 ఆప్షన్లో ఉంది. అంటే సో 1 రాంగ్ అయిందంటే నాకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే 2 అనేది ఏంటి సో కాల్ 3 ఆప్షన్స్లోనే ఒక ఆప్షన్స్లో లేదు. సో 2 కానీ తప్పైందంటే నాకు మిగతా స్టేట్మెంట్తో పని లేదు. సో అలాగే 3 కూడా ఏంటి, ఇక్కడ 3 అంటే 3 ఆప్షన్స్లోనే ఒక ఆప్షన్లో లేదు. అంటే 3 కరెక్టా రాంగా తెలిస్తే చాలు, మిగతా నాకు డౌట్ ఉన్నా కానీ పర్లేదు. అలాగే 4 కూడా 3 ఆప్షన్స్లో ఉన్నాయి, ఇది ఒక ఆప్షన్ తప్పైతే పర్లేదు. అలాగే 4th ఆప్షన్ ఎలా ఉంది, అన్నీ కరెక్ట్ అని ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్ అన్న, ఒక కామన్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్యాటర్న్లో ఏంటంటే మీకు అన్నీ తెలియాల్సిన అవసరం లే, తప్పైంది ఒకటి తెలిస్తే కూడా 4 ఏది తప్పో కనుక్కున్నా కానీ మీ ఆన్సర్ అనేది అయిపోయినట్టే. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాము. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ టెక్నికల్ టాలెంట్ ఇన్ రీడింగ్. సో చూడండి, ఇన్ దిస్ పీరియడ్ దెర్ వాస్ ఎ కమెన్సురేట్ ఇంక్రీజ్ ఇన్ సర్వీస్ సెక్టార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో ఏం చెప్తున్నారు అన్న, సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కలోనియల్ కాలంలో ఏంటంటే మనకి చాలా వరకు ఏంటంటే సో కాల్డ్ సర్వీస్ సెక్టార్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఏంటంటే ఒక రకంగా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందని చెప్తున్నారు. సో బాగా అబ్జర్వ్ చేశానంటే ఈ క్వశ్చన్లో మీకు క్లూ ఎక్కడ ఉంటుందంటే కమెన్సురేట్ అనే దాంట్లో ఉంది. అంటే ఏంటంటే వారు ఏం చెప్తున్నారంటే బ్రిటిష్ కాలంలో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ పెరుగుతుంది అన్నారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో కానీ సర్వీస్ సెక్టార్ ప్రతి ఒక్కరు పక్కాగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి ముందున్న ఇండియాలో ఏంటన్నా ఓన్లీ అగ్రికల్చర్ తప్ప ఇంకే ఒక సెక్టార్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. కాకపోతే కమెన్సరేట్ ఇంక్రీస్ అంటే ఏంటంటే కంపారిటివ్లీ అంటే ఏంటి, కంపారిటివ్లీ అంటే కంపేర్ చేసుకున్నామంటే ముందు కన్నా కానీ ఒక రకంగా పెరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే సో బాగా ఆలోచించండి, మన ఇండియాలో 1850లో రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, బ్రిటిషు. ఇంకా చెప్పాలి అంటే రైల్వే స్ట్రక్చర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇండియన్ ఎకనామీ రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన మారుమూల ప్రాంతాలకి చాలా ప్రాంతాలకి తిరగడానికి జోగ్రఫికల్ కోఆర్డినేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అయింది. అంటే ఏంటి, ఖచ్చితంగా మనకి ఏమర్థమైంది, సో వీరు తెచ్చిన ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా డిమాండ్ కానీ మార్కెట్ కానీ పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి సో కమెన్సరేట్ ఇంక్రీస్ అని చెప్పారు. కాబట్టి దిస్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ a right one. తర్వాత చూడండి, అండర్ ద colonialism బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ రైల్వేస్, పోర్ట్స్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పోర్ట్స్ అండ్ టెలిగ్రామ్స్ వర్ డెవలప్ టు ప్రొవైడ్ బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్. క్లూ అనేది ఇక్కడే ఉంటుందన్న. సో ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు, పోర్ట్లు, వాటరు అన్నీ డెవలప్ చేశారు. కానీ ఎందుకు, ప్రజల కోసం డెవలప్ చేశారా, లేదు. బ్రిటిషర్స్ డెవలప్ చేసింది దేనికునన్న, బ్రిటిషర్స్ డెవలప్ చేసింది అంటే వారి స్వార్థం కోసం. అంటే ఏంటి, వారి యొక్క స్వలాభం కోసం, అంటే వ్యాపారం కోసం. అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది పోతుంది, అవునా కదా. బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్. సో బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్ అంటే ప్రజలను డెవలప్ చేయడం కోసం వాళ్ళు చేయలేదు, వారి యొక్క కోళ్ళు, మినరల్స్, ఇంకా రా మెటీరియల్స్ అన్నింటినీ కూడా వ్యాపారం బాగా జరగడం కోసం వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని, రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేశారే కానీ ప్రజల కోసం మంచి చేయడం కోసం అయితే కాదు. అంటే ఏంటి, సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పిపోతుంది, అవునా కదా. ఇప్పుడు పోర్టు, కలకత్తా పోర్ట్, సూరత్ పోర్ట్ ఇంకా కొన్ని డెవలప్ చేశారు అంటే వాళ్ళు వ్యాపారం చేయడం కోసం డెవలప్ చేశారు. కానీ కలకత్తా ప్రజలందరినీ రిచ్ చేసేయాలి, కలకత్తా ఉన్న వాళ్ళని గొప్పోలు చేసేయాలి, ఇండియాలో ఉన్న వాళ్ళని గొప్పోలు చేసేయాలి, అలాంటి ఇంటెన్షన్ అయితే కాదు కదా. అంటే ఆ స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు నేను థర్డ్ స్టేట్మెంట్ చదవను, ఫోర్త్ స్టేట్మెంట్ చదవను, ఏమీ చదవను. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో నాకు డౌట్ ఉంది, ఇది కరెక్టో రాంగో అనేసి. కానీ సెకండ్ స్టేట్మెంట్ పక్కాగా రాంగ్ అని తెలుసు నాకు. ఇప్పుడు నా ఆన్సర్ వచ్చేసింది. సో పక్కాగా రాంగ్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ పోయా, సెకండ్ స్టేట్మెంట్ పోయా, ఫోర్త్ స్టేట్మెంట్ పోయా. నా ఆన్సర్ థర్డ్ స్టేట్మెంట్. నాకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టో తెలియదు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టో తెలియదు, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టో తెలియదు, కానీ నాకు ఆన్సర్ అయితే తెలుసు, దట్ ఈస్ 3. చూసారా, ఇదేనన్నా ఈ యొక్క ప్యాటర్న్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్. ఎగ్జామ్స్లో ఈ మధ్యకాలంలో లో లెవెల్ ఎగ్జామ్ నుంచి హై లెవెల్ ఎగ్జామ్ వరకు ఈ యొక్క ఏదైతే మన యూపీఎస్సీ ప్యాటర్న్ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లెవెల్లో, గ్రూప్ 2 లెవెల్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడాప్ట్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ వీడియో అనేది క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం ఎలా డీల్ చేయాలని అది అర్థమవుతుంది.
ఎలిమినేషన్ పద్ధతిలో చేయాలి. ఎలిమినేషన్ పద్ధతి అంటే నాకు ఒకటి తప్పు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ నేను చదవను. సో ఏం చేస్తాను, ఫస్ట్ ఇది నాకు తప్పు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్ అనేది నాకు క్లూ. ప్రజల బాగు కోసం అయితే బ్రిటిష్ వాళ్ళు ఏమీ చేయలేదు. సో అందువల్ల ఆ స్టేట్మెంట్ తప్పు. ఆ స్టేట్మెంట్ తప్పు అయిన తర్వాత ముందు దాన్ని తీసేయాలి. 1 2 3 అప్పుడు నా ఆన్సర్ వచ్చేసింది కదా. తర్వాత స్టేట్మెంట్ ఏదైతే నాకేముంది, ఇప్పుడు నాకు ఫస్ట్ స్టేట్మెంట్ కన్ఫ్యూజన్ ఉంది, బట్ నో ప్రాబ్లం, ఐఎమ్ కన్ఫర్మింగ్ సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కన్సిడరబుల్ గ్రోత్ అయితే ఉంది. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి, ఇంట్రొడక్షన్ ఫర్ రైల్వేస్ ఇన్ ఇండియా ఎనేబుల్డ్ పీపుల్ టు అండర్టేక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అండ్ దర్ బై బ్రేక్ జాగ్రఫికల్ కల్చర్ బై. అవునన్న, రైల్వేస్ ఇవ్వడం వలన ఏంటి, మన ఇండియాలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవడం అనేది ఒక కష్టమైన పని, కఠినమైన పని. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ లాంటివి డెవలప్మెంట్ అన్ని చేశారో, ఇప్పుడు మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవడానికైనా జాగ్రఫికల్ బ్యారియర్స్ తగ్గిపోయింది. అందుకే కదా ఐఎన్సీ మీరు మోడర్న్ ఇండియా చదివేటప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అనేది పలు ప్రాంతాల్లో, కలకత్తాలో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది, అలహాబాద్లో కాన్ఫరెన్స్, మెడ్రాస్లో కాన్ఫరెన్స్, కాన్పూర్లో కాన్ఫరెన్స్, ఇలా పలు ప్రాంతాల్లో, బాంబేలో, సూరత్లో, ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంటే ప్రజలు అక్కడికి రావాలి కదా. అంటే ప్రజల మధ్య ఆ యొక్క డిస్టెన్స్ అనేది ఉండకూడదు కదా. అంటే అంతకుముందు కాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ప్రజలు కలిసేది, ఎక్కువగా మొబలైజేషన్ అనేది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక రైల్వే లైన్స్ ఇవన్నీ వేశారో, సో దూర ప్రాంతాలకు కూడా ఈజీగా ట్రావెల్ అవ్వగలిగారు. ఇంకా చెప్పాలంటే గాంధీ వచ్చిన తర్వాత మూమెంట్ అనేది ఊపందుకుందంటే, గాంధీ వచ్చి ఆల్ ఇండియా టూర్ చేస్తారు నాన్న. ఇండియాలో పలు ప్రాంతాలకు పలు ప్రజలను ఒక జనరల్ కంపార్ట్మెంట్లో తను ట్రావెల్ అవుతాడు. సో అంటే ప్రజల యొక్క నర్వ్ అనేది తెలుస్తుంది. సో ప్రజల యొక్క నలుమూలలో ప్రజల యొక్క జీవితం అనేది తెలుస్తుంది. సో అందువల్ల ఏంటి, మన మధ్య ఉన్న జాగ్రఫికల్ బ్యారియర్స్ కట్టయింది, కల్చరల్ బ్యారియర్స్ కట్టయింది. సో ఇప్పుడు మెడ్రాస్ మహాజన సభకి నార్త్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు. సో బాంబేలో జరిగిన కాన్ఫరెన్స్కి అందరూ కూడా మెడ్రాస్ మహాజన సభ మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళారు. అంటే ఇక్కడ కల్చరల్ యూనిటీ, ఇండియా అనే యూనిటీ, ఇవన్నీ కూడా రావడం అనేది ఒక డెవలప్మెంట్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. రైల్వే లైన్స్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు. తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా ఫాస్టర్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. అంతే కదా నాన్న, కమర్షియలైజేషన్ అంటే మనకి లాభదాయకమైన వ్యవసాయం అనేది చేసేవాళ్ళు. మన ఇండియాలో వ్యవసాయం ఎలా చేస్తారంటే సెల్ఫ్ సస్టైనింగ్, నేను పండించిన పంటలు నా ఆహార ఆకలిని తీర్చేదానికి ఉందా లేదా అనేదాన్ని చూస్తారే కానీ లాభాని కోసం మన వాళ్ళు చేసేది కాదు. మనమంతా కూడా సెల్ఫ్ సస్టైనింగ్గానే ఉండేవాళ్ళం. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ ఇవన్నీ తెచ్చినప్పుడు వ్యాపార వ్యాప్తంగా, అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో పండించిన పంటలను ఇంకో మరో ప్రాంతానికి పోయి ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి మనము వ్యాపారం చేయగలిగిన పరిస్థితి అనేది ఇప్పుడు ఉంది. అవునా కదా. మనం చూస్తున్న మార్కెట్ మండీలు వీటిలో చేస్తున్న పంటలు ఇవన్నీ కూడా, ఈవెన్ మీరు ఒక సో కాల్డ్ ఏదైనా కానీ పక్కన ఫ్రూట్ షాప్లో పోయి యాపిల్ తిన్నా అంటే అది మీ ఊర్లో తయారు చేసింది కాదు, మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తయారు చేసింది కాదు. అది ఎన్నో సముద్రాలు దాటుకునో, ఎంతో డిస్టెన్స్ దాటుకునో మీ వద్దకు వస్తుంది. అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ద నీడ్. కమర్షియలైజేషన్ అంటే ఇంతేనన్నా, పండించిన పంట వచ్చేసి పలు ప్రాంతాలకు మనము వెళ్ళి అమ్మగలిగితే అప్పుడు మనకి లాభం అనేది వస్తుంది. సో ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ లాభం వస్తుంది. ఈ యొక్క రైల్వే డెవలప్మెంట్ వల్ల మన ఇండియాలో అగ్రికల్చర్ అనేది కొద్దిగా కమర్షియలైజేషన్ అనేది అయ్యింది. సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ రైట్, ఫోర్త్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి సో 1 3 4 అనేది కరెక్ట్. సో ఇప్పుడు నేను 1 కరెక్టా 2 కరెక్టా అలా చెక్ చేయను, నాకు ఏది రాంగో. సో నెగటివిటీ ఈజ్ అ కీ టు యువర్ సక్సెస్ నాన్న. ఇదేం సార్ ఎప్పుడన్నా పాజిటివిటీ అంటారు, మీరేంటంటే నెగటివిటీ అంటున్నారంటే యూపీఎస్సీ ఈజ్ ఎ గేమ్. ఆ గేమ్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అది పనిగా ఈ క్వశ్చన్స్లో. సో ఇది చాప్టర్ 1 అన్న. సో ఈ క్వశ్చన్తో ఏంటంటే గత ఈ వీడియోని కంపేర్ చేసుకుంటే ఎకనామీ, ఓకేనా, ఎకనామీలో ఏంటంటే నేను సో చాప్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1లో నుంచి నేను కంప్లీట్ చేయడం అనేది జరిగింది. చాప్టర్ 1లో నుంచి ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఏంటంటే చాప్టర్ 1 క్వశ్చన్స్ అయిపోద్ది. తర్వాత ఇండియన్ ఎకనామీ చాప్టర్ 2 ఉంది నాన్న. సో అదేంటంటే చాప్టర్ 2 అంటారు. ఆ చాప్టర్ 2లో వచ్చేసి ఇండియన్ ఎకనామీ అంటే ఈ భారతదేశపు ఎకనామీ అనేది 1950 నుంచి, ఓకేనా, ఇండియన్ ఎకనామీ అనేది మన ఇండియన్ ఎకనామీ అనేది 1950 నుంచి 1990 వరకు ఏ పరిస్థితిలో ఉండింది అనే దాని గురించి చాప్టర్ 2లో మీ యొక్క ఎన్సీఆర్టీ పుస్తకంలో అనేది ఇచ్చుంటారు. సో దానికి సంబంధించి క్వశ్చన్సే నేను మీకు అందించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. అన్న భారతదేశపు ఎకనామీ ఏదైతే ఉంటుందో స్వతంత్రం వచ్చిన తర్వాత, సో ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను చాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 1950 నుంచి 1990 దాకా అన్నాను. అంటే ఏంటి, సో ఇది స్వతంత్రం వచ్చిందాక. సో ఇప్పుడు మన ఇండియన్ ఎకనామీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. సో అంటే ఏంటంటే మన ఇండియన్ ఎకనామీ అనేది ఒక బేసిక్ ఫైట్ లాంటిది అన్న. అంటే అటు మనం క్యాపిటలిస్ట్ ఎకనామీ కాలేకపోయాం, సోషలిస్ట్ ఎకనామీ కాలేకపోయాం. అందుకని గాంధీయన్ ఎకనామీనా, చాలామంది ఈ క్వశ్చన్కి పెట్టే ఆన్సర్ ఏంటంటే గాంధీయన్ ఎకనామీ అని చెప్తూ ఉంటాను అన్న. చాలా వరకు ఏంటంటే మనం ఆన్సర్ చేసేది అంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటే ఏంటి, సోషలిస్ట్ ఎకనామీ అంటే ఏంటి, గాంధీయన్ ఎకనామీ అంటే ఏంటి అనేది మీరు సో ఖచ్చితంగా ఏంటంటే యూ విల్ గెట్ త్రూ ద సో కాల్డ్ యువర్ ఎకనామీ క్లాసెస్ అన్న. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం చాలా వరకు గాంధీయన్ ఎకనామీ అనేది ఆన్సర్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంటే ముందు మనకి కొన్ని విషయాలు మనకి తెలియాలి. ఓకేనా, ఏంటది అసలు క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటే ఏంటి, ఓకేనా. సో అలాగే క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటే ఏంటి, తర్వాత సోషలిస్ట్ ఎకనామీ అంటే ఏంటి, వాటికైన ఎకనామీలో మనం క్యాపిటలిస్ట్ ఎకనామీలో అంటే ఏంటంటే చూడండి, ఈ ఎకనామీలో అంటే ప్రైవేట్ సెక్టార్కి డామినెంట్ ఉంది. ఎప్పుడన్నా చూడండి, క్యాపిటలిస్ట్ ఎకనామీలో అంటే ప్రైవేట్ ప్లేస్ ద ప్రామినెంట్ రోల్, ప్రైవేట్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఓకేనా, ప్రైవేట్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటున్నప్పుడు, ప్రైవేట్ యొక్క ఓనర్షిప్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్నే మనం ఏమంటాము, క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటాం. సో అలాగే సోషలిస్ట్ ఎకనామీ అంటే, సోషలిస్ట్ ఎకనామీ అంటే ఏంటో మనం చూద్దాం. సోషలిస్ట్ ఎకనామీ అంటే ఏంటంటే, సో సోషలిస్ట్ ఎకనామీలో ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్ కన్నా కానీ పబ్లిక్, సో అంటే ఏంటి, గవర్నమెంట్, సో అంటే ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ. సోషలిస్ట్ అంటే గవర్నమెంట్కి ఇంపార్టెన్స్, అంటే గవర్నమెంట్ అనేది ఎకనామిక్ సిస్టంలో ఉంటున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో గూడ్స్ కానీ, ఓకేనా, ఎకనామిక్ సిస్టంలో ఉంటున్న గూడ్స్ కానీ, అలాగే రిసోర్సెస్ కానీ, నేచురల్ రిసోర్సెస్ కానీ, ఇంకా చెప్పాలి అంటే లేబర్, ఓకేనా, ప్రొడక్షన్ ఆఫ్ లేబర్ కానీ, అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందంటే, ఏదైనా ఒక ఎకనామీలో గవర్నమెంట్దే పై చేయిగా ఉంటుంది, ప్రైవేట్ ప్లేయర్కి లేదు అన్నప్పుడు, ముఖ్యంగా ఏంటి పబ్లిక్ సెక్టార్ మాత్రమే ఎక్కువగా డామినెంట్గా ఉంటున్నప్పుడు అలాంటి వాటిని మనం సోషలిస్టిక్ ఎకనామీ అని అంటాం. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందన్న. సో ఇది మనకి సోషలిస్ట్ ఎకనామీ అంటే. సో డీటెయిల్ స్టడీ అనేది మీరు ఎప్పుడు కూడా ఏంటంటే వెన్ యూ గో త్రూ ద, ఓకేనా, మీరు ఎప్పుడైతే సో కాల్డ్ మన ఎకనామీ క్లాస్లో వెళ్ళారంటే అక్కడ అద్భుతంగా అనేది అర్థమవుతుంది. సో గాంధీయన్ ఎకనామీ అంటే ఒకే పదంలో చెప్తాను చూడండి, గాంధీయన్ ఎకనామీ. గాంధీ ఏం చెప్తారన్న, సాదా సీదా జీవితాన్ని జీవించండి అంటే ఏంటి, ఓ అని బందాగా భయంకరమైన గ్రోత్ కాకుండా మనం ఏంటి సెల్ఫ్ రిలయంట్ అంటే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా బతికే జీవితాన్నే మనము సెల్ఫ్ రిలయంట్ అంటే, మన దేశం అనేది వేరే దేశాల మీద ఆధారపడకుండా మన దేశపు అవసరాలని మనం మాత్రమే తీర్చుకునే విధంగా ఉంటున్న ఎకనామీని మనం గాంధీయన్ ఎకనామీ అంటాం. అంటే సెల్ఫ్ రిలయంట్ ఎకనామీని మనం గాంధీయన్ ఎకనామీ అంటాం. సో ఒక్కసారి ఆలోచించండి ఇందులో మన ఎకనామీ ఎలాంటిది. సో మనకేమన్నా క్యాపిటలిస్ట్ ఎకనామీ ప్రైవేట్ సెక్టర్ మాత్రమే డామినెంట్గా ఉందా, లేదు. అలాగే మనకి సోషలిస్ట్ ఎకనామీ గవర్నమెంట్ మాత్రమే నడిపించే ఎకనామీ ఉందా, లేదు. సరే, గాంధీయన్ ఎకనామీ అంటే బయట దేశాల మీద ఆధారపడకుండా మన అవసరాలంతా కూడా మనమే తెచ్చుకునే విధంగా ఏమన్నా ఉందా, లేదు. అంటే మూడు కరెక్ట్ కాదన్నప్పుడు మన మిక్స్డ్ ఎకనామీయే కదా సార్. అయితే మిక్స్డ్ ఎకనామీ అంటే ఏంటో తెలిస్తే బాగుందంటారా, ఏం లేదు నాన్న, అది చాలా చాలా సింపుల్, ఓకేనా. క్యాపిటలిస్ట్ ఒకవైపు క్యాపిటలిజం, లేదంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ, ఓకేనా, క్యాపిటలిజం ప్లస్ సోషలిజం. సో అటు ప్రైవేట్ ప్లేయరు, ఇటు గవర్నమెంట్ సెక్టారు, పబ్లిక్ సెక్టారు కలిసి మెలిసి అలా కొనసాగుతున్న ఒక ఎకనామీనే మనం ఏమంటాము, సో దాన్నే మనం ఏమంటాము, మిక్స్డ్ ఎకనామీ అంటాం. అంటే మీరు అడిగిన ఆన్సర్ ఇక్కడ వచ్చేసినట్టే కదా. ఈ టాపిక్ ఈ కంటెంట్ మీకు అర్థమైందంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు ఇంకా అద్భుతంగా అనేది ఆన్సర్ చేస్తారన్న. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. దేర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ క్వశ్చన్ అన్న. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద మిక్స్డ్ ఎకనామీ. చూడండి, ఒక క్వశ్చన్ని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయిండొచ్చు నేను, ఇది సార్ ఆన్సర్, ఇది నన్న ఆన్సర్ అని. అలా కాదు, బేసిక్ కీవర్డ్స్ ఒక కంటెంట్ నేర్చుకున్నారు అంటే ఎప్పుడైనా కానీ యూపీఎస్సీలో ఎంసీక్యూస్ ద్వారా ప్రిపరేషన్ ఉంటుందన్న. సో నా కరెంట్ అఫైర్స్ సెషన్లో అదే చేస్తాను. ఎంసీక్యూ ద్వారా ప్రిపరేషన్ చేసేది ఏంటి అంటే, ఒక ఎంసీక్యూ సాల్వ్ చేస్తూ అందులో ఉన్న 4 ఆప్షన్స్కి అయిన అర్థము, కంటెంట్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ మనకి ముందుకెళ్ళాలి. కానీ సో సింపుల్గా పైన చదవకూడదు నాన్న. యూపీఎస్సీ అనేది మీకు నేర్పించే ఒక సిద్ధాంతం అదే. ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఎకనామీ అంటే ఏంటో అడిగారు. సో ఈ కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏ స్టేట్మెంట్ మిక్స్డ్ ఎకనామీకి చాలా దగ్గర బంధువులా ఉంటుందనే చూడాలి. కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లార్జ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీలు, చిన్న ఇండస్ట్రీలు అన్నీ కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే హౌస్ హోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం నాన్న. ముఖ్యంగా అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటున్నాయంటే వాటిని మనం మిక్స్డ్ ఎకనామీ అంటామా? నో. ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ద ఎకనామీ. ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న దాన్ని మనం మిక్స్డ్ ఎకనామీ అంటాం. నో. ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ నేను చెప్పాను కదా నాన్న, క్యాపిటలిజం అండ్ సోషలిజం. క్యాపిటలిజం అంటే ప్రైవేటు, సోషలిజం అంటే పబ్లిక్, రెండు కలిసి మెలిసి ఉన్నాయంటే అలాంటి దాన్ని ఏమంటాం? మిక్స్డ్ ఎకనామీ అంటాం. ఇందాకే చెప్పాను, దాట్ ఈస్ వెరీ 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 రైట్ ఆన్సర్. సో మీ ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. అలాగే ఏంటంటే చూడండి, ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్స్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇది ఫెడరల్ ఎకనామీగా మనకి
చూపిస్తుంది, కానీ దిస్ 3 హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. సో ఓవరాల్గా ఏంటంటే మిక్స్డ్ ఎకనామీ అనేది ఇంతకుముందే నేను మీకు చెప్పాను కాబట్టి, ప్రీవియస్ క్వశ్చన్లో మీకు అద్భుతంగా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నాన్న, ఎన్సీఆర్టీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రిపేర్ యువర్ సో కాల్డ్ ఎకనామీ అంటాం. ఎందుకంటే ఎకనామీలో బెస్ట్ ఎవర్ క్లాసెస్ ఏదైనా ఉన్నారంటే అది మన ఎన్సీఆర్టీ అని అన్న. సో ఇక్కడ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషలిస్ట్ ఎకనామీ. ఇక్కడ ఉన్న గుణాలు కొన్ని ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో సోషలిస్ట్ ఎకనామీకి తగినటువంటి స్టేట్మెంట్స్ ఏవి అన్నారు. ఇక్కడ చూడండి, ఇట్ ప్రొడ్యూసెస్ గూడ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. నాన్న, ఇక్కడ ఏం చెప్పారు అంటే సోషలిస్ట్ ఎకనామీకి తగినటువంటి స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఏం చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ గూడ్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, సమాజంలో ఉంటున్న అవసరాన్ని బట్టి. సొసైటీ అంటే సమాజం, అందులో ఉంటున్న అవసరాలు, నీడ్స్ని బట్టి. నాన్న, ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీలో ఉత్పత్తి చేసి అంటే ఎలా చేస్తాడు, లాభం కోసం చేస్తాడా, అవసరం కోసం చేస్తాడా? ప్రజల అవసరం కోసం ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ చేయదు, తన లాభం కోసమే చేస్తాడే కానీ డిమాండ్ని బట్టి చేస్తాడే కానీ అవసరాన్ని బట్టి చేయడు. అవునా కదా? సో అంటే ప్రజల యొక్క అవసరాన్ని బట్టి చూసేది ఏంటి, సమాజమే కదా. సో అంటే సోషలిస్ట్ ఎకనామీ అంటే ఒక సామాజిక భద్రత కానీ సామాజిక బాధ్యత కానీ కలిగి ఉన్నదే సోషలిస్ట్ ఎకనామీ. ఇప్పుడు సామాజిక బాధ్యత ఉండడం అంటే ఇదే కదన్నా, సొసైటీలో ఉండే అవసరాన్ని తీర్చే విధంగా మనము ఒక ప్రొడక్షన్ చేస్తున్నామంటే, ప్రొడ్యూస్ చేస్తున్నామంటే. సో స్టేట్మెంట్ కరెక్ట్ కదా, నాకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థమైంది. వెంటనే నేనేం చేయాలి, ఇక్కడ రెండో స్టేట్మెంట్ తప్పు కొట్టేయాలి. ఇప్పుడు నాకు 3 ఆప్షన్లో ఒకటి, అంటే నా యొక్క ఎగ్జామ్ సక్సెస్ పాసిబిలిటీ పెరిగింది. ఎలాగంటే ఇంతకుముందు 4 ఆప్షన్లో ఒకటి పెట్టానంటే 1/4 పాసిబిలిటీ, అంటే నా సక్సెస్ రేట్ ఎంత 25%. ఓకేనా? సో ఏంటి ఇంతకుముందు కంటే ఏంటి, సో సక్సెస్ రేట్ చాలా 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 తక్కువ, 1/4 అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి, నా సక్సెస్ రేట్ ఎంత 1/3, అంటే మూడిట్లో ఒకటి, అంటే 33%కి ఇంక్రీజ్ అయింది. సక్సెస్ రేట్ ఇంతకు 25 ఉంటే 25% ఉంటే ఇప్పుడు 33.33%కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎలిమినేషన్ పద్ధతిలో ఉండే అద్భుతం. నెక్స్ట్ చూడండి, ఇన్ దిస్ అరేంజ్మెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ గైడెడ్ బై సోషల్ థియరీ. అంతే కదన్నా, సమాజాన్ని బట్టి, సో సమాజంలో కావాల్సిన నియతులను బట్టి ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది మనం అరేంజ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా సోషల్ థియరీ అంటే సోషలిస్ట్ ఎకనామిక్స్ సంబంధించింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. సో ఇప్పుడు చూడండి, నాకు సెకండ్ స్టేట్మెంట్ రైట్ అన్నప్పుడు థర్డ్ ఆప్షన్ పోతుంది, ఎయిదర్ 1 or 4 అనేది నాకు ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తుంది. సో అంటే నేను ఇంకోటి ఎలిమినేట్ చేసిన నాకు సక్సెస్ పాసిబిలిటీ ఎంత పెరిగింది ఆన్సర్లో 50%. 1 and 2లో చెప్పాలంటే 50% నా సక్సెస్ రేట్ అనేది ఉంది. సో ఇప్పుడు సోషలిస్ట్ సొసైటీ హ్యాస్ నో ప్రైవేట్ ప్రాపర్టీ. అంతే కదా నాన్న, సోషలిస్ట్ ఎకనామీ అంటే ఏం చెప్పాను, పబ్లిక్ సెక్టార్ విల్ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్. పబ్లిక్ సెక్టర్ మొత్తం తీసేసుకుందంటే ఇంకెక్కడుంది నాన్న ప్రైవేట్ సెక్టర్, అంటే ప్రైవేట్ సెక్టర్ లేని ఎకనామీనే కదా మనం సోషలిస్ట్ అంటాము. అంటే సోషలిస్ట్ సొసైటీలో ప్రైవేట్ సెక్టార్, నో ప్రైవేట్ ప్రాపర్టీ. సో అంటే ఏంటి, మూడో స్టేట్మెంట్ కూడా రైట్. ఇప్పుడు నేను నీట్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసి ఫోర్త్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాను. నా ఆన్సర్ దొరికేసింది, దట్ ఈస్ యువర్ ఫోర్త్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మీకు సోషలిస్ట్ ఎకనామీ అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ మీకు ఉపయోగపడుతుంది. అంటే ప్రజల యొక్క, అంటే ఆ సమాజంలో ఉంటున్న అవసరాలను బట్టి మనం ఉత్పత్తి చేస్తాము. తర్వాత సోషలిస్ట్ థియరీని బట్టి ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తాం. ప్రైవేట్ ప్రాపర్టీకి అంటూ తన ముఖ్యత్వం అనేది మనం ఇవ్వం. సో ఈ యొక్క 3 స్టేట్మెంట్స్ రైట్ కాబట్టి మన ఆన్సర్ అనేది 4, 1, 2, 3 అద్భుతస్య. సో ఇప్పుడు మీరు ఒక ఫ్లో ఫాలో అవుతున్నాం కదా, నేను బిగినర్స్ కోసమే చెప్తున్నాను నాన్న. సార్ నాకు అన్నీ తెలిసే సార్, నేను అన్నీ చదివాను సార్, యూపీసీ 4 సార్లు అటెండ్ చేశాను సార్, వాళ్ళకి ఇది ఉపయోగపడదు. కాకపోతే ఒక టెండర్ స్టూడెంట్, ఒక 12th క్లాస్ చదివేసో, ఒక డిగ్రీ చదివేసో, ఏదో ఒక జాబ్ చేస్తున్నావు, తన కళలను సాధించలేకుండా ఇంకో వృత్తిలోనో ఇంకొక ప్లాట్ఫామ్లో వెళ్ళిపోయిన తర్వాత ఐఏఎస్ ఎలాగైనా ట్రై చేయాలి, అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, నాకు అసలు ఒకవేళ చూసినా అర్థం కావట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, చదివేసిపోయి రాసేయడం కాదు ఇది ఎగ్జామ్. తెలివితో పాటు మనము ప్లానింగ్ ఉండాలి. అది ఎలాంటి ప్లానింగ్ చేయాలి అనేది ఈ యొక్క క్వశ్చన్ చూసినప్పుడు మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుందన్న. దిస్ ఈస్ హౌ యూ ఆన్సర్ ఏ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. సో ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ నాన్న, ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాలు మనం గ్రహించాలి. సో ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ని బట్టి మనము ఆన్సర్ చేయాలి. సో ఇఫ్ లేబర్ ఈజ్ చీపర్ దెన్ క్యాపిటల్, మోర్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బీ యూస్డ్ అండ్ వైస్ వర్సా, విచ్ టైప్ ఆఫ్ ఎకనామీస్ క్యారెక్టరైజ్డ్ బై హియర్. సో ఇక్కడ ఏం లేదన్నా, ఇక్కడ ఏం చెప్తున్నారు, లేబర్ ఈజ్ చీపర్ దెన్ క్యాపిటల్. సో ఫస్ట్ లేబర్ ఈజ్ చీపర్ దెన్ క్యాపిటల్ అంటే ఏంటంటే నాన్న, క్యాపిటల్ పెట్టుబడి కన్నా కానీ సో మనకి
ఆ యొక్క లేబర్ మీద పెట్టే ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఇండియా తీసుకోండి. ఇండియాలో వెస్టర్న్ నేషన్స్ యూఎస్ కానీ ఇంకా యూరోపియన్ దేశాలు కానీ ఇంకా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుబడులు ఇండియాకి ఎందుకు వస్తున్నాయి నాన్న? ఓకేనా, ఇండియా వైపు ఎందుకు వస్తున్నాయంటే అలాగే మన సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం యూఎస్కి అక్కడ ఇక్కడ మన వాళ్ళు వెళ్తున్నారు, మంచి మంచి జీతాలు పే చేసినా మన ఓన్ గర్వంగా ఫీల్ అయిపోతారు. బట్ యాక్చువల్గా అక్కడున్న ప్రజలకి అంటే ఆ యొక్క వెస్టర్న్ నేషన్ డెవలప్డ్ నేషన్లో ఉంటున్న ప్రజలకి మనకంటే ఎక్కువ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. అంటే లేబర్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకు మన ఇండియాలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎందుకు పెట్టుబడిదారులు ఇండియాకి వచ్చి పెట్టుబడి పెడుతున్నారు అంటే మన ఇండియాలో చీప్ లేబర్ మార్కెట్ ఉంది, మనకు మంచి ఇంగ్లీష్ వచ్చు, మంచి సర్వీస్ సెక్టార్లో చేస్తాం, అలాగే తెలివి ఉంది, అలాగే తక్కువ డబ్బుకు పనిచేయడానికి సిద్ధంగా ఉండే జనాభా మన ఇండియాలో ఉన్నారు కాబట్టి. సో అంటే ఏంటి, క్యాపిటల్ కానీ మనకి ఏంటంటే సో లేబర్ని ఉపయోగించాం. సో అలాగే మోర్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బీ యూస్డ్. సో ఏంటంటే అప్పుడు లేబర్ మీద ఆధారపడుతున్న వర్క్ అనేది వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు, అంటే ఇంప్రూవ్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూసారంటే ఎప్పుడు కూడా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ఇలా ప్రజలని అలా కష్టపడి వాళ్ళ పనిని దోచుకుంటూ వాళ్ళ పనిని బాగా పని చేయించుకుంటూ వాళ్ళ నుంచి అంతా పిండి పిప్పి చేసి మొత్తం పనంతా చేయించుకునేసి అలా కంపెనీ డెవలప్ అవ్వడం కోసం చూసే విధానం ఏంటి నాన్న? ఇక్కడ చీప్ లేబర్ని ఉపయోగించుకుంటున్నా అంటే ఏంటి, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం ఆలోచించేది. మిక్స్డ్ ఎకనామీ కాదు కదా, మిక్స్డ్ ఎకనామీలో పబ్లిక్ ఉంటుంది, ప్రైవేటు ఉంటుంది, మిక్స్డ్ ఎకనామీ కాదు. సరే, సోషలిస్ట్ ఎకనామీలో చీప్ లేబర్ని ఉపయోగించుకోవడం, తక్కువ రేట్లకు వాళ్ళకి జీతాలు ఇస్తూ ఎక్కువ పనులు చేయించుకోవడం అలాంటి ఒక పద్ధతి ఉండదు. ఇండిపెండెంట్ ఎకనామీలో కూడా ఏంటంటే దెర్ ఇస్ నో మోర్ పాసిబిలిటీ ఆఫ్ ఇట్. సో ఇక్కడున్న స్టేట్మెంట్ అనేది మార్కెట్లో ఎప్పుడైనా కానీ క్యాపిటలిస్ట్ ఎకనామీలో ఏం చేస్తారంటే కన్స్యూమర్ గూడ్స్ ప్రొడక్షన్ చేయడానికి అంటే డిమాండ్ని బట్టి సప్లైని బట్టి వాళ్ళు ప్రొడక్ట్ చేస్తారు. సో డిమాండ్ అండ్ సప్లై గ్యాప్లో ఏంటంటే మనకి తక్కువ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కువ లాభం, అంతే కదన్నా. ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్ వ్యాపారం చేస్తున్నాడంటే తను లాభం కోసం పనిచేస్తాడా, ప్రజల మేలు కోసం పనిచేస్తాడంటే ఖచ్చితంగా లాభం కోసమేనండి. ఒక గవర్నమెంట్ చేసే పనికి ఒక సామాన్యుడు చేసే పనికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అమెరికా అనేది మన ఇండియాలో పెట్టుబడి పెడుతున్నారు అనుకోండి, వారు లాభం చూసే కదా పెట్టుబడి పెడతారు. మన ఇండియన్స్కి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, చాలామందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మా వాడు యూఎస్ వెళ్ళాడు, యూకే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, భయంకరంగా సంపాదిస్తున్నాడు, సూపర్ లైఫ్ స్టైల్ అంటుంటే వాస్తవం ఒకటి తెలుసుకోండి, వారికి మనతో పనుంది, మన మ్యాన్ పవర్తో పనుంది. మనకి తక్కువ జీతం ఇచ్చినా కానీ మనం లాయల్గా పనిచేస్తాము, ఎందుకంటే మన దృష్టిలో అది ఎక్కువ జీతం కాబట్టి. సో అంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ యొక్క ఐడియాలజీ ఇది. పైన చెప్పిన స్టేట్మెంట్ ఇదేనన్న, తక్కువ ఓకేనా చీప్ లేబర్ని ఓకేనా, లేబర్ అనేవారు క్యాపిటల్లో ఉండే కానీ తక్కువ రేట్కి వస్తారు. సో పెట్టుబడి అనేది తక్కువ పెట్టి ఎక్కువ లాభం ఆశించేది మనకి క్యాపిటలిస్ట్ ఎకనామీనే. సో అందువలనే సో ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. సో ఓకేనన్న. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది దేనికి వర్తిస్తుందో అడగొచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. తరువాత పైన ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ అంతా కూడా పైనున్న టైప్ ఆఫ్ ఎకనామీకి వర్తిస్తుందా లేదా క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇచ్చారు. తరువాత ఇంకో క్వశ్చన్ చూడండి, ఒక ఎకనామీ ఇచ్చేసి పలు స్టేట్మెంట్ ఇచ్చేసి అందులో ఏది దానికి బెస్ట్ ఎవర్ స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే మన ఇండియన్ ఎకనామీని ఎలా సూచిస్తుందని. తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఒక స్టడీ అంటే ఏంటి, ఓవరాల్గా ఒక కలోనియల్ ఎరా ఆ కాలం నాటి మన యొక్క స్ట్రక్చర్ని స్టడీ చేయడానికైనా కంటెంట్. సో ఇలా ఒక టాపిక్లో క్వశ్చన్స్ అనేది పలు విధాలుగా అడగొచ్చు నాన్న, ఎన్నో విధాలుగా అడుగుతున్నారు, ఎన్నో విధాలుగా అప్గ్రేడ్ అవుతుంది. బట్ మనం మాత్రం ఎలా అడిగినా సిద్ధంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి ప్రిపరేషన్ అనేది మీరు చేయాల్సిన నెసెసిటీ ఉంటుందన్న. సో అలాగే మీరు సార్ ఇంత అద్భుతంగా ఉన్నాయి కంటెంట్, ఇలా ఉన్నాయి, ఇలా అన్ని కంటెంట్ కూడా మీరు చదవాలనుకున్నాం, నేర్చుకోవాలనుకున్నాము అంటే మీకోసమే అండి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోసం అందిస్తున్నాం. జస్ట్ మీకోసం 1 డే మాత్రమే వ్యాలిడిటీ ఉంది. సో మీ ప్రిపరేషన్ అనేది బెటర్ చేయడం కోసం, క్వాలిటేటివ్ లెర్నింగ్ కోసం తప్పకుండా మన యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీరు పొందవచ్చును. ఓకే గైస్, దిస్ ఈస్ మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియోలో అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.